నమస్తే, వెల్కమ్ టు బేసిటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 24 రాష్ట్ర వ్యాప్తంగా జరుగు ఆందోళనలను జయప్రదం చేయాలి. సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ. డెంగ్యూ వ్యాధి నివారించేందుకు పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. జిల్లా మలేరియా అధికారి వి నాగార్జునరావు. 9వ తరగతి పూర్తి చేసుకుని 10వ తరగతిలో చేరే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్. క్రమం తప్పకుండా గత 190 వారాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ కర్లపాలెం పంచాయతీ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ భాషా అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం పాతూరులోని 10 మంది నిరుపేద మహిళలకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ భాషా చీరలను అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ భాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. దాతలు, సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పఠాన్ కరీముల్లా, ప్రభాస్, షేక్ ఆయూబ్, ఆర్మీ రిటైర్డ్ చందోలు, పఠాన్ గౌస్ ఖాన్, షేక్ కరీముల్లా, షేక్ ఇబ్రహీం, బహదూర్ బాషా తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. అందరికి కూడా సుఖశాంతులతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, పిల్లా పాపలతో చల్లగా ఉండాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నాను. మన అందరం కూడా సమాజ సేవ చేయాలని ప్రతి ఒక్కరూ కూడా సంకల్పం చేసుకొని సమాజ సేవ చేయాలని కోరుకుంటున్నాను. మీరు సంపాదించినటువంటి సంపాదనలో ఎంతో కొంత మీ గ్రామంలోనే, మీ ఇళ్ళ పక్కనే ఉన్నటువంటి నిరుపేదలకి సహాయం చేయండి. అందరము బాగుంటాం, అందులో మనం కూడా ఉంటాం. మరి గత 4 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు మేము అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం సభ్యులు చేస్తున్నాము. మంచి తృప్తిని పొందుతున్నాము. మరి ఈ సేవ చేసే ప్రతి ఒక్కరూ కూడా మంచి దీవెనలు ఇస్తున్నారు. మరి ఈ దీవెనలు, పేదవారి దీవెనలు కొన్ని వేల కోట్లు కూడా విలువటువంటి దీవెనలు ఈరోజు అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారు పొందుతున్నాం. మేము మంచి తృప్తిని కలుగుతుంది. మరి ఎప్పుడెప్పుడు శుక్రవారం వచ్చిద్దా సేవ చేద్దామనేటువంటి భావంతో మరి ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా చేస్తున్నాము. మరి ఆ సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు కర్లపాలెం పంచాయతీలోని పాత ఊరు నందు 10 మంది నిరుపేదలకు చీరల పంపిణీ కార్యక్రమం చేశాం. మీ అందరి సహాయ సహకారాలుంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అల్లాహ్ దయతో నిండిన ఈ పవిత్ర రంజాన్ కాలం మన హృదయాల్లో ప్రేమను, జీవితాల్లో శాంతిని నింపాలని కోరుకుందాం. భారతదేశ వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. నెలవంక దర్శనం ఆలస్యమైనందున భారత్లో పవిత్ర రంజాన్ మాసం 30 రోజుల ఉపవాసాలతో పూర్తవుతోంది. ఈ సందర్భంగా మార్చి 21న ఈద్ ఉల్ ఫితర్ పండుగను ఆనందంగా జరుపుకోనున్నారు. రంజాన్ మనకు సహనము, దానము, క్షమ వంటి మహత్తర విలువలను నేర్పించే పవిత్ర కాలం. ఈద్ పండుగ ప్రతి ఇంట్లో ఆనందం, శాంతి, ఐక్యత నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. గల్ఫ్ దేశాల్లో ముందే పండుగ జరుపుకున్నప్పటికీ మన దేశంలో చంద్ర దర్శనం ప్రకారం జరుపుకోవటం మన సంప్రదాయం యొక్క ప్రత్యేకత. బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో అత్యధికంగా ముస్లింలు కలిగిన గ్రామంగా చెప్పుకోవచ్చు. అంతేకాక రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాలలో నివాసం ఉంటున్న ఈ ప్రాంత ప్రజలు రంజాన్ పురస్కరించుకొని స్వగ్రామానికి చేరుకొని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. సుమారు చందోలు ఈద్గా వద్ద 5,000 మందికి పైగా ముస్లింలు ఏకకాలంలో నమాజు చేసుకోవటం ఇక్కడ ప్రత్యేకత సంతరించుకుంటూ ఉంది. అల్లాహ్ కృపతో అందరి జీవితాల్లో సుఖం, శాంతి, సౌభాగ్యం నిండాలని కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ధ్యానం చేయటం వల్ల ఆధ్యాత్మికతతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని సీనియర్ ధ్యాన మాస్టర్ ఆకురాజు శంకర్రావు అన్నారు.
కర్లపాలెం మండలము ఎజలి సెంటరు పుచ్చకుర్తివారిపాలెం రోడ్లోని శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో శ్రీశక్తి శ్రీ సరస్వతి జంట పిరమిడ్లను శంకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రెసిడెంట్ పి మాధవ్ వర్మ, శివరామరాజు, కనగాల రామారావు, కేఎస్ఎస్ రాజు, ఝాన్సీ రాణి, వసంత, పార్థసారథి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ భూమండలాన్ని అంతా కూడా సుసంపన్నం చేయాలి. సంపద సమృద్ధితో, భావ సంపద, జ్ఞాన సంపద, దివ్య సంపదతో సమృద్ధితో నిండాలి. సంపద అంటే ధనమే కాదు, భావ సంపద, యద్భావం తద్భవతి. దివ్య భావనలతో, జ్ఞాన సమృద్ధితో ఈ భూమి దివిగా మార్చటం కోసం భూమికి దిగి వచ్చినటువంటి సదానంద యోగీశ్వరులు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ యొక్క ఆశయం ఏదైతే ఉందో దాన్ని సుసంపన్నం చేయటం కోసం, పరిపూర్ణం చేయటం కోసం ఈ శక్తి క్షేత్రాలు ఇక్కడ దివి నుంచి భూమికి దిగిని ప్రధాన క్షేత్రమైనటువంటి శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం భూమికి దిగటానికి సిద్ధంగా ఉంది. 9వ తరగతి పూర్తి చేసుకుని 10వ తరగతిలో చేరే వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో గల జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు 10వ తరగతి క్లాసులు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ముందుగా క్లాసులు నిర్వహించడం వలన వారికి బేసిక్ నాలెడ్జ్ వస్తుందని, జూన్ నాటికి క్లాసులు ప్రారంభమవుతాయని, అప్పటికి కొంత పట్టుంటుందని అన్నారు. అదేవిధంగా పరీక్షలకు హాజరు శాతం కూడా పెరిగిందన్నారు. 10వ తరగతి పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా జరుగుతున్నాయని, ప్రతి కేంద్రంలో ఒక మహిళా పోలీసు, ఏఎన్ఎం ఎప్పటికీ అప్పుడు పర్యవేక్షిస్తుంటారని అన్నారు. 10th క్లాస్ పరీక్షలు ఈ నెల 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ 2 పరీక్షలు జరిగాయి. మొదటి పరీక్ష ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ. ఇవాళ పరీక్ష జరిగాయి. అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగింది. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఈ పరీక్షా కేంద్రాల్లో ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసరు ప్లస్ ఇన్విజిలేటరు ప్లస్ సిట్టింగ్ స్క్వాడ్తో పాటు పోలీసు సిబ్బంది, ఒక ఉమెన్ అండ్ ఒక జెంట్ ఉంటారు. వీళ్ళతో పాటు మహిళా పోలీసు ఉంటారు, అలాగే ఏఎన్ఎం వాళ్ళు ఉంటారు. వీళ్ళన్నీ ఏ టైంకి ఆ టైం డ్యూటీస్ చేస్తారు. ఇది కాకుండా మేము ప్రత్యేకంగా 10 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాన్ని కూడా వేశాము. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంలో ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అధికారి, ఒక డిప్యూటీ తహసీల్దార్ గారు, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ గారు ఒక టీమ్గా ఏర్పడి ఒక రూట్కి అసైన్ చేస్తే ఆ రూట్కి వెళ్ళి వీళ్ళంతా చూస్తారు. బాపట్ల జిల్లాలో ఇవాళ 98.69% అటెండెన్స్ ఉంది ఇవాళ. దీంతోపాటు ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి. అవి 10 సెంటర్లో జరుగుతున్నాయి. అక్కడ కూడా ప్రశాంతంగా అన్నీ జరుగుతున్నాయి. రెండోది, ఈ 10వ తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాత పిల్లలకి 9th క్లాస్ పిల్లలకి పరీక్షలు అయిపోయాయి. వాళ్ళందరికీ కూడా బ్రిడ్జ్ కోర్స్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిల్లలు ఎవరైతే కొద్దిగా లెర్నింగ్ అవుట్కమ్స్లో ల్యాగింగ్ ఉంటారో ఆ ల్యాగింగ్ ఉన్న పిల్లలకి ఈ యొక్క 25 రోజుల నుంచి 30 రోజులు ఈ బ్రిడ్జ్ కోర్స్ ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళ సామర్థ్యాలు బాగుపడతాయి, బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకి వస్తుంది. సో దట్ రేపు 10th క్లాస్ జూన్ నుంచి స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ యొక్క రివిజన్ అంతా ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ అయ్యి బేసిక్స్ అని నేర్చుకొని వాళ్ళు 10th క్లాస్లో రావడం జరుగుతుంది. దీని ప్రతిఫలం ఈసారి 100 days యాక్షన్ ప్లాన్ ద్వారా మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేశామో దానికి ముందుగానే ఈ ఇయర్ ఒక నెల రోజుల ముందుగానే అడ్వాన్స్గా బ్రిడ్జ్ కోర్సు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రభుత్వము గౌరవ కలెక్టర్ గారు చేపట్టిన చాలా మంచి కార్యక్రమం. దీనివల్ల ప్రతి 9th క్లాస్ విద్యార్థికి మంచి భవిష్యత్తు అండ్ వాళ్ళు మంచిగా స్లో లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా బాగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని పెట్టడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ అండి. ఇంతవరకు ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రమే ఇది మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ. ఈ బ్రిడ్జ్ కోర్సు ఏప్రిల్ 23 క్లోజింగ్ డే ఆఫ్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉంటుందో అప్పటి వరకు ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో కూడా ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే మా గౌరవ కమిషనర్ గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఇంకా ఫర్దర్గా ఏమైనా పిల్లలకి ఏమైనా కావాల్సి వస్తే సమ్మర్లో ఒక సమ్మర్ క్యాంప్ కూడా నిర్వహించడానికి మాకు పర్మిషన్ ఇస్తామన్నారు. దానికి ఒక ప్రపోజల్ కూడా ఫార్వర్డ్ చేయమన్నారు. అలాంటిది ఏదైనా మనం ఇప్పుడు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఏదైనా ఉంటే చేస్తాం. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీకు అందరికీ తెలుసు 100 days యాక్షన్ ప్లాన్ అయిపోయిన తర్వాత
మనము పిల్లలు ఎవరైతే స్కూల్కి రావట్లేదో వాళ్ళందరికీ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ పెట్టాము. రెసిడెన్షియల్ ప్రోగ్రాంలో పెట్టడంలో 583 మందిని మనము రెసిడెన్షియల్ ప్రోగ్రాంలో పెట్టాము. వాళ్ళందరికీ 35 రోజుల క్రాష్ కోర్సు నేర్పించడం జరిగింది. వాళ్ళ సామర్థ్యాలను పెంచాము. వాళ్ళందరూ కూడా ఇవాళ పరీక్షలు చాలా బాగా రాశారు. వాళ్ళు 100% పాస్ అవుతారన్న నమ్మకంతో ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. దాంట్లో వచ్చిన ఐడియానే ఈ సమ్మర్ క్యాంప్ అనేది మాకు గౌరవ కమిషనర్ గారు ఉద్దేశించి మాకు చెప్పారు. చందోలు బగలాముఖి ఆలయంలో ఉగాది వైభవంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బగలాముఖి అమ్మవారు భక్తులకు బాలత్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు. శ్రీ పరాభవనామ నూతన సంవత్సరంలో సమస్త జనులకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని పౌరాణిక బ్రహ్మ శ్రీహరి శంకర శర్మ అన్నారు. బాపట్ల జిల్లా పిట్లవారిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ బగలాముఖి అమ్మవారి దేవాలయంలో ఉగాది నూతన సంవత్సరం పురస్కరించుకొని పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సర ప్రారంభం సందర్భంగా బాపట్ల జిల్లా చందోలులోని శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారిని శ్రీ బాలత్రిపుర సుందరిగా దివ్యంగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి కళ్యాణ మండప ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు విశిష్ట అతిథులుగా తెల్లబాడి శ్రీనివాసరావు, విజయభాస్కర్ రెడ్డి, గల్లా సీతారామయ్య హాజరయ్యారు. ప్రముఖ ప్రవచనకర్త ఎం కృష్ణ కిషోర్ ఉగాది పండుగ విశిష్టతను వివరించారు. విజయవాడకు చెందిన ప్రముఖ పౌరాణికులు శ్రీహరి శంకర శర్మ పంచాంగ శ్రవణం గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ పరాభవనామ సంవత్సరం అని ఎవరూ ఆందోళన చెందవద్దు. ఆ పరాభవాలను అమ్మవారికి పూలమాలగా సమర్పించి విజయావకాశాలను అందుకోండి. ఈ ఏడాది రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. పాలకులు జనరంజకంగా పరిపాలన సాగిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధి పరంగా అగ్రగామిగా నిలుస్తుందని వక్కాణించారు. వేడుకల అనంతరం దేవస్థానం తరపున పండితులకు, అధికారులకు ఘన సన్మానం జరిగింది. హరిశంకర శాస్త్రి, కృష్ణకిషోర్ మాస్టారు, బండారం శ్రీరామ శర్మలతో పాటు చందోలు ఎస్ఏ మర్రి వెంకట శివకుమారు, నాదస్వర బృంద సభ్యులు విజయలక్ష్మి, డోలు వాయిద్య కళాకారుడు సురేష్లను దుశ్శాల్వాతో, నూతన వస్త్రాలతో సత్కరించారు. దాతలకు వేద ఆశీర్వచనం జరిపించి అమ్మవారి శేషవస్త్రాలను బహుకరించామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి తెలిపారు. ఆలయ ఈవో జి నరసింహమూర్తి మాట్లాడుతూ భక్తులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచం చాలా దుడుదుడుకులుగా ఉన్నటువంటి ఈ కాలంలో భారతదేశాన్ని అగ్రస్థాయిలో నిలబడటం కోసం మనమందరం కూడా మన పాలకులకు చేయూతనిస్తూ సుస్థిరమైనటువంటి సుపాలన అందించేదానికి మనమందరం కూడా కర్తవ్యాన్ని కంకణం కట్టుకొని ఉండాలి అని ఈ సంవత్సరం అంతా కూడా మనకు చెప్తుందన్నమాట. అలాగే సినీ రాజకీయ రంగాల ప్రముఖులు కూడా చాలా బాగుంటుంది. పశుపక్షాదులన్నీ సుభిక్షంగా ఉంటాయి. మేఘాలన్నీ సుభిక్షంగా దర్శిస్తాయి. సస్యశ్యామలం ఉంటుంది దేశమంతా. ఆహార ధాన్యాలు కూడా పుష్కలంగా పండుతాయి. ఎక్కడ నీటికి కొరత లేదు. సమృద్ధిగా ఉంటుంది. సువృష్టి ఉంటుంది. ఎవరో కొన్ని పంచాంగాల్లో అది బాగుండేది, ఇది బాగుండలేదు అని ముందరి కాళ్ళకు బద్దాలేసేటటువంటి కుహన పంచాంగకర్తలు కూడా ఉంటారు. వాటిని మనం గుర్తించుకోకర్లేదు. చక్కటి మానసికమైన స్థైర్యంతో, ధైర్యంతో, ఆనందకరంగా ఈ ఉగాది పర్వదినాన్ని గడుపుతున్నాం. మన ఆలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి మహనీయులు బ్రహ్మశ్రీ వేదభక్తులు హరిశంకర శర్మ గారు, విజయవాడ వారు అత్యంత మనోహరంగా అందరికీ అర్థమయ్యే రీతిలో, ఎందుకంటే ఇది లైవ్ ఇచ్చాం. లైవ్ ఇస్తే ఇక్కడ కూర్చొని 10 మంది కాదు, మా దేవస్థానం వాట్సాప్ గ్రూపులో 28,000 మంది ఉంటారు. అందులో కనీసం 400 చూస్తుంటారు. అప్పుడు దాదాపుగా 20-30 మెసేజ్లు వచ్చాయి. ఎలాగా అద్భుతమైన విషయాలు చెప్తున్నారు గురువు గారు. ఎందుకంటే చెప్పడం ఒక గొప్పతనం అయితే అది అందరికీ హత్తుకునే రీతిలో ఉండటం అనేది మరొక ఆనందం. ఇలాగా ఒక 10-15 మెసేజ్ అప్పుడే మాకు బయట వైపు నుంచి రావడం. సరే, అందులో మంచి చెప్తుంటారు, చెడు చెప్తుంటారు. ఒక ఆడియో సరిగ్గా లేదని మనకు అలా చెప్తున్నారు. ఏదైనా సరే స్పందనే చాలా బాగుంది. మరి ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎందుకంటే మాకు వచ్చిన
సమయం 10 గంటల కన్నా వెళ్ళిపోవాలి, మరి విజయవాడ 2 కార్యక్రమాలు పాల్గొనాలని చెప్పారు. ఎక్కువ సమయం మీరు తీసుకున్నాను, అందువల్ల అన్నిగా భావించకుండా మరి మీ యొక్క అనుగ్రహ ఆశీస్సులు కూడా లభించాలని కోరుకుంటూ భారతదేశం శ్రీ పరాభవనామ సంవత్సరంలో అన్ని రంగాలలో ముందంజ వేస్తుందని అవధాని పంచాంగ శ్రవణకర్త నండూరి రామలింగేశ్వర శర్మ అన్నారు. కర్లపాలెం మండలము యజలి గ్రామంలోని గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి, భూనీల సమేత లక్ష్మీ నరసింహస్వామి, సుమర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నండూరి రామలింగేశ్వర శర్మ, మామిడాల శ్రీనివాసరావులకు శాల్వా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రామలింగేశ్వర శర్మ మాట్లాడుతూ ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పటికీ భారతదేశంలో అంతగా కనిపించదన్నారు. పల్లెప్రోలు ఆంజనేయులు సహకారంతో భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు శ్రీనివాసబాబు, అగ్నిహోత్రం మారుతి కృష్ణమాచార్యులు, చలమచెర్ల హరికృష్ణమాచార్యులు, ఆలయ చైర్మన్ చక్రపాణి, ట్రస్ట్ బోర్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. డెంగ్యూ వ్యాధిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా మలేరియా అధికారి వి నాగార్జునరావు అన్నారు. బాపట్ల జిల్లా మలేరియా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇంటిలో ఉన్న నీటి నిల్వల మీద దోమలు, గుడ్లు పెట్టకుండా మూతలు వేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఇంటి పరిసరాల్లో తాగి వదిలేసిన కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు, రాతి రుబ్బురోలు, పనికిరాని ఎయిర్ కూలర్స్ ఉంచకుండా చూడాలన్నారు. అదేవిధంగా ఇంటి లోపల బయట నీటి నిల్వ లేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. నీటి తొట్టెలను ప్రతి శుక్రవారం ఖాళీ చేసి ఆరబెట్టి మరలా నింపుకోవాలని అన్నారు. ఎయిర్ కూలర్సు, ఎయిర్ కండిషనర్లు, జంతువులు, పక్షులు నీరు తాగటం కోసం ఉంచే తొట్టెల్లోని నీటిని 3 రోజులకొకసారి మార్చుకోవాలన్నారు. బాపట్ల జిల్లాలో మలేరియా వ్యాధి సోకిన వారు లేరని అన్నారు. కీటకజనిత వ్యాధులంటే వెక్టర్ బోర్న్ డిసీజెస్, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వాటి నివారణకు మన మలేరియా విభాగం పనిచేస్తూ ఉంటుంది. దానిలో భాగంగా మన మలేరియా కేసులు తీసుకుంటే మన జిల్లాలో చాలా తక్కువగా నమోదవుతూ ఉన్నాయి. అది లాస్ట్ ఇయర్ ఒక కేసు వచ్చింది, అంతకుముందు 3 సంవత్సరాలు కేసులు కూడా లేవు. డెంగ్యూ మాత్రం వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన మన సబ్ యూనిట్ ఆఫీసర్ ద్వారా ప్రతి గ్రామంలో ఉండే హెల్త్ అసిస్టెంట్స్ ద్వారా కూడా కార్యక్రమాలు నిర్వహించి ఆ కేసులు కూడా వచ్చిన చోట కూడా ఇంకొక కేసు రాకుండా ఉండేదానికి చూస్తూ చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉన్నాం. దీని గురించి ముఖ్యంగా ప్రజలు ఏం చేయాలంటే ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకొని, అనవసరపు నీటి నిల్వలు అంటే మనం ఆర్టిఫిషియల్గా ఏమన్నా కొబ్బరి బొండాలు తాగి పడేసినా కానీ, ఏదైనా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ మన ఇంటి ఆవరణలో పడేస్తే వాటిలో వర్షం పడ్డప్పుడు నీరు నిల్వ ఉండి అవి దోమల గుడ్లు పెట్టి వాటిల్లో పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఒక దోమ సుమారు 600 నుంచి 1800 దాకా గుడ్లు పెట్టుంది. ఒక బ్యాచ్లో అదే 4-5 బ్యాచ్లుగా పెట్టుద్ది. దాని యొక్క జీవితకాలం వచ్చి ఒక 29 to 35 డేస్ ఉంటుంది. తర్వాత గుడ్లు ఒక 5-6 బ్యాచ్లు పెడితే కనీసం 600, 700 కానీ 800 కానీ వస్తే సరాసరి తీసుకున్నా కూడా ఒక 5-6 బ్యాచ్లు పెడితే 5-6-30 అలాగా 3000 దోమలు వచ్చేదానికి. దాంట్లో మగ దోమలు, ఆడదోమలు బాగా 10-1500 ఒక్క బ్యాచ్ ఒక 1 మంత్లో గుడ్లు పెట్టేదానికి ఆస్కారం. అదే 2వ నెలలో మళ్ళా ఆ 1500 అలా 800 మళ్ళా గుడ్లు పెడితే లక్షల సంఖ్యలో దోమలు వచ్చేదానికి ఆస్కారం. అందువల్ల మన ఇంటి పరిసరాల్లో ఎలాంటి దోమల బ్రీడింగ్ ప్లేసెస్ అంటే మస్కిటో దోమ గుడ్లు పెట్టకుండా నీటి నిల్వలు లేకుండా చేసుకుంటే మన పరిసర ప్రాంతాల్లో ఈ దోమ పెరుగుదలకు తగ్గించిన వాడం అవుతాం. కాబట్టి ప్రజలు ఇది గమనించి మీ ఇంటి పరిసరాల్లో అనవసరపు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, మరియు ఏదైనా జ్వరం కేసు వచ్చితే మీకు అనుమానం ఉంటే దగ్గరలోని ఆశాని కానీ ఏఎన్ఎం కానీ సంప్రదిస్తే మీకు వెంటనే పరీక్ష చేసి మలేరియా కావచ్చు లేదా డెంగ్యూ కావచ్చు. ఒక 4-5 రోజులు జ్వరం తగ్గలేదంటే మాత్రం అది మనం డెంగ్యూ పరీక్ష చేసి దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ లేదంటే మన జిల్లాలో ఇక్కడ బాపట్ల హాస్పిటల్లో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో దానికి సంబంధించిన ఎలిసా టెస్టు నిర్ధారణ పరీక్ష డెంగ్యూకి సంబంధించి చేస్తారు, మలేరియా కూడా చేస్తారు. కాబట్టి ఇవన్నీ తీసుకొని మీరు ఈ జ్వరాల బారిన పడకుండా ఉండేదానికి ప్రయత్నం చేయండి.
అర్హులైన పేదలకు ఇల్లు, ఇంటి స్థలము, సాగు భూమి సాధనకై మార్చి 24 రాష్ట్ర వ్యాప్తంగా జరుగు ఆందోళనలు జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ అన్నారు. బాపట్ల సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గోడపత్రులను ఆవిష్కరించారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఆర్థిక సహాయం చేయాలన్నారు. భూమి లేని నిరుపేదలకు సాగు భూమి పంపిణీ చేయాలని, టిట్కో ఇల్లు లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని కోరారు. బాడుగ ఇంట్లో ఉండే పేదవారికి ఇంటి అద్దె చెల్లించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని, GOMS నెంబర్ 23 సడలించాలన్నారు. భూమాఫియాలను అరికట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో, దళితవాడలో శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ బాపట్ల పట్టణ కార్యదర్శి కీర్తి వెంకటేష్, మామిడిపత్తుల వెంకటేశ్వర్లు, వెంకటేష్ రవి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ నెల 24వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పి, ఏదైతే టీడీపీ అధికారంలో రాకముందు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలను నిలబెట్టుకోవాలని చెప్పి, సూపర్ 6 హామీలను అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా నిరసన కార్యక్రమాలు, అర్జీలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా బాపట్ల జిల్లాలో కూడా ఈ నెల 24వ తారీఖున MRO కార్యాలయం వద్ద అర్జీలు, పింఛన్లకు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇళ్ల స్థలాలకు కానీ అర్జీలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి, బాపట్ల జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ పెన్షన్ల అప్లికేషన్లు పూర్తి చేసుకొని 24వ తారీఖున MRO ఆఫీస్ వద్దకు రావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా సమితిగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఇల్లు, ఇంటి స్థలము ఇవ్వని పక్షంలో ఎవరైతే అద్దెకు ఉంటున్నారో వారికి P4 కింద అద్దె చెల్లించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రధాన డిమాండ్ని అందరూ కూడా ప్రభుత్వం, అధికారులు పేదల కోసమే పనిచేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరైతే ఇంటి స్థలం లేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అద్దెకుంటున్నారో వారికి న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అధికారులని డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 24 రాష్ట్ర వ్యాప్తంగా జరుగు ఆందోళనలను జయప్రదం చేయాలి. సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ. డెంగ్యూ వ్యాధి నివారించేందుకు పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. జిల్లా మలేరియా అధికారి వి నాగార్జునరావు. 9వ తరగతి పూర్తి చేసుకుని 10వ తరగతిలో చేరే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.